ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. తీరికనే చదివాం, మీకు అర్థమైపోయింది అనుకుంటా. నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును. ఎంతమందికి కుమారులు కలిగి ఉన్నారో చూపించండి. అది అర్థం కాలే కొంతమందికి. ఎంతమంది తాతలో అమ్మమ్మలో జేజమ్మలో చూపించండి. నీకు కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి కుమారుడు ఉన్నారు. పోనీ కుమార్తెలు కూడా ఉన్నారనుకోండి. అందుకే కొంతమంది చేయట్లేదు, మా కుమారులు లేరని అందరూ కుమార్తెలే అనుకుంటున్నారా? దేవుడికి కుమారులు కుమార్తెలు. ఆయన అంగీకరించిన వారిని దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. వెరీ గుడ్. నీ ఒక మంచి తండ్రివైతే నీ ఒక మంచి కుమారుడికి నీ కుమారుడిని నీ ఒక మంచి తండ్రిగా చేస్తావు. నీ కుమారుడు తన కుమారుడిని ఒక మంచి తండ్రిగా చేస్తాడు. అందుకని ఇది ఒక బంధం. తండ్రులతో దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే నీవు ఒక చెడ్డ తండ్రి అయితే ఒక చెడ్డ కుమారుని తయారు చేస్తావు, ఒక చెడ్డ వంశాన్ని తయారు చేస్తావు. నీవు కనుక దేవుని బిడ్డవైతే నీ బిడ్డలను దేవుని భయభక్తుల్లో నడిపించగలుగుతావు. ఎంతో ఆశతో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి ప్రభు విడిపించి, ఐగుప్తు అనగానే లోకం అండి. ఇవాళ మనకు ఐగుప్తు అంటే ఈ ప్రపంచమే ఒక ఐగుప్తు. ఈ ప్రపంచంలో మనుషులు ఎవడిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. బలవంతులు బలహీనులను బాధపెడుతున్నారు. ఎంతోమంది ఈ రోజున లోకంలో అన్యాయము అక్రమము చూస్తున్నాం. దైవ భయము లేని పరిస్థితి చూస్తున్నాం. మీకు తెలుసో తెలీదో, ఈ రోజున చాలామంది బిడ్డలు చిన్న వయసులోనే 8-9 వయసు వచ్చేలోగానే ఈ సోషల్ మీడియా వలన, ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ వలన, ఆ బిడ్డలు బయటికి వెళ్ళటం వలన ఈ లోకంలో ఉన్న పాపానికి ఆకర్షితులు అవుతున్నారు, మోసాలకు ఆకర్షితులు అవుతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నది. చాలా విచారకరమైన విషయం. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా 10th క్లాస్ వచ్చేటప్పటికే అడిక్ట్ అయిపోతున్నారని మత్తు పదార్థాలకు కొన్ని పట్టణాలలో కొన్ని స్థలాల్లో వింటున్నాం. మరి వీరి తల్లిదండ్రులు వీరికి కావలసిన వస్త్రాలు, కావలసిన ఫీజులు, కావలసిన పాకెట్ మనీ అన్నీ ఇస్తున్నారు. కానీ ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది గమనించేవారు లేరు. కొందరు గమనించినా మా అబ్బాయి చెప్పినా వినడు. ఒకవేళ గట్టిగా అడిగితే నువ్వెవడో రాపో అంటాడేమో, గట్టిగా గద్దిస్తే మరింత చెడిపోతాడేమో అని కొంతమంది ఇవాళ గద్దించేవారు తక్కువైపోయారండి. పిల్లలను దిద్దకుండా ఉంటే అదే నువ్వు చేసే పెద్ద పొరపాటు. బాలుడి హృదయంలో నుండి మూఢత్వము
స్వాభావికంగా వచ్చును, ఐస్ క్రీమ్ ఇస్తే అది పోవును. అవునా? మూఢత్వం అనేది స్వభావికంగా తిరుగుబాటు బిడ్డల్లో వస్తుంది. అది పోగొట్టుకోవడానికి డబ్బులు ఇస్తే పోద్ది, వాళ్ళకి అయ్యి కొనిపేస్తే పోద్ది. ఏంటంటే పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తున్నాడని మా అబ్బాయికి టీవీ కొనిచ్చాడు అన్నాడు ఒక ఆయన. అస్తమానం పక్కోడు సెల్ ఫోన్ అప్పడుగుతున్నాడని నాకు రోషం వచ్చి నేను బిడ్డకు ఒకేసారి సెల్లే కొనిచ్చేశాను. పోరా నువ్వే పోరా నరకానికి నేరుగా. ఎంత భయంకరపడి ఈ రోజున తల్లిదండ్రులు ప్రేమ అంటారు కానీ అది ప్రేమ కాదు. మనం చాలాసార్లు మన బిడ్డలకు దిద్దటం లేదు. బాలుడి హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికంగా వచ్చును, శిక్షాదండనముతో అది సరిచేస్తుంది. నువ్వు బెత్తము వాడని ఎడల నీ కుమారుడికి నీవు విరోధి అవుతావు. నీ బిడ్డలను పాడు చేస్తుంది బెత్తం వాడినందుకు కాదు, బెత్తం వాడనందుకు. నీ కుమారులను పాడైపోవడానికి కారణం నువ్వు దిద్దినందుకు కాదు, నువ్వు దిద్దనందుకు. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు సాతాను స్వభావంతో, సాతాను గుణగణాలతో నిండిపోయిన ఈ లోకంలో దేవుని స్వభావము, దేవుని పద్ధతి, దేవుని ప్రణాళిక, దేవుని మాటలు, దేవుని కట్టడలు మన బిడ్డలకు ఉగ్గుపాలుతో పోసినట్టుగా ఆ చిన్న వయసులో నుండి వారికి దేవుని మాటలు నేర్పిస్తే పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరు. కానీ ఈ రోజున పిల్లలతో సమయం గడపడం లేదు తండ్రులు అస్సలు పట్టించుకోరు. మీ అబ్బాయి పుట్టినరోజు ఎప్పుడంటే ఒక ఆయన అన్నాడు, ఆమెను అడగండి అన్నాడు. ఏం చదువుతున్నాడండి అని అడిగితే ఏం చదువుతున్నాడు అని పక్కన ఆమెను అడుగుతున్నాడు. మార్కులు ఎన్ని వచ్చాయంటే సంతకం ఆమె పెడతాండి నాకు తెలియదు అన్నాడు. ఇదేం తండ్రి అండి? తండ్రి బిడ్డలను పట్టించుకోవాలి. అన్నం తిన్నావా అని అడిగితే అమ్మని అడగమనొచ్చు కావాలంటే. కానీ బిడ్డ పెరుగుతూ ఉండగా తండ్రి సహవాసం అవసరం. ఒక 2-3 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలో పెరిగినా పర్వాలేదు. కానీ ఒక బిడ్డ ఎదగటం ప్రారంభించిన తర్వాత తండ్రి ఆ బిడ్డను పట్టించుకోవాలి. ప్రతి బిడ్డకు తల్లి అంటే, అమ్మ అంటే చాలా ఆప్యాయత, చాలా చనువు. బట్ వాళ్ళ హీరో ఎవరో తెలుసా? మూవీ స్టార్స్ కాదు, చిన్నపిల్లలకు హీరో. చిన్నపిల్లలకు హీరో ఎవరో తెలుసా అండి? మా నాన్న. ఎవడో నొచ్చి కొడితే ఏమంటాడో తెలుసా? మా నాన్నతో చెప్తా. అమ్మతో చెప్తారా అనరు. ఎవరు చెప్తారు? మా నాన్నకు మీసాలు ఎంత ఉన్నాయో తెలుసా? చిన్నపిల్లలు, మాటలు వచ్చే పిల్లలు కూడా చెప్తారు. కారణం ఎంతో తండ్రి మీద నమ్మకం కలిగి ఉన్నారు, ఆశ పెట్టుకున్నారు, తండ్రి వారికి ఉన్నారని ధైర్యంగా ఉన్నారు. అలాంటప్పుడు అలాంటి తండ్రులు బిడ్డలను జాగ్రత్త పరుచుకోకపోతే, లేక బిడ్డలను సంరక్షించకపోతే, బిడ్డలకు నేర్పించకపోతే, వారు తప్పు చేసినప్పుడు దిద్దకపోతే, మొక్కై వంగనిది మ్రోనై వంగునా. పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఏం చేయలేమండి. ఆంధ్రలో సామెత ఉంది, అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా. మన చేతుల్లో ఉన్న బిడ్డను మనం ఎలాగన్నా పెంచవచ్చు, వాళ్ళకి గడ్డాలు మీసాలు వచ్చాక నువ్వేం చేయగలవు? అందుకే ఈ రోజున చాలామంది యవ్వనస్తులు చెడిపోతున్నారు. కారణం వారికి సరైన సంరక్షించే, దిద్దే, గద్దించే తండ్రులు లేని మూలాన. ఇక్కడ అందుకే ప్రభు వాక్యం చెబుతుంది, మీరు ఈ ఐగుప్తులు మీ ఇష్టం వచ్చినట్టు బతికారు, అక్కడ మీ బిడ్డలు ఇష్టం వచ్చినట్టు బతికారు, అక్కడ ఐగుప్తీయులతో సహవాసం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని వేరు చేసి నేను వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాను. మీరు మీ బిడ్డలకు ఇక మీదట ద నెక్స్ట్ జనరేషన్, తర్వాత తరము వారిని దైవ భయముతో మీరు పెంచాలి. దానికి మీరు దేవుని వాక్యాన్ని వారికి చెప్పాలి, ఆయన కట్టడలను చెప్పాలి. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. మొట్టమొదట నీవు నీ బిడ్డలకు తెలుసుకునేటట్టు చేయవలసింది ఏంటంటే, మన దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడంటే ఏకైక దేవుడు, దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. ఆయన ఈజ్ యునిక్, అద్వితీయుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు.
ఆయన నిజ దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు ప్రాణమిచ్చిన రక్షణకర్త అన్నది మన బిడ్డలకు చిన్నప్పటి నుంచే తెలియాలండి. 4వ వచనం, ఇశ్రాయేలు విను, మన దేవుడు అద్వితీయుడైన దేవుడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను. ఒక్కటే మనం పిల్లలు నేర్పించాల్సిందండి, మనం నేర్చుకోవాల్సింది. ముందు మనం నేర్చుకుంటేనే పిల్లలకు చెప్పగలం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, ప్రార్థించే విషయంలో, పాట పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో మనం పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నిజంగా ప్రేమించాలి. ఒక మాటలో చెప్పాలంటే, పెద్ద పెద్ద మాటలు ఎందుకులే, పూర్ణ శక్తితో పాట పాడాలి, పూర్ణ శక్తితో ప్రార్థించాలి. నటించొద్దురా, కళ్ళు మూసుకొని ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకు, లేకపోతే ఏదో ఆలోచించకు. ప్రార్థనలు కళ్ళు మూసుకో. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని కానుకిచ్చినప్పుడు చాలామంది పిల్లల చేత కానుకలు వేయించరు. మీ పిల్లలకు మీరు కానుకలు ఇస్తారా దేవునికి ఏమని? చిల్లర డబ్బులా? కానుకిచ్చినప్పుడు పిల్లలకి కొట్లో చిల్లర తెమ్మని తలకో 10 పైసలు, తలకో రూపాయి ఇచ్చి పంపిస్తారు. మీరేమో వేస్తారు మంచిగా. కానీ మీ బిడ్డలకి వాళ్ళ మనసులో దేవుడికి కానుక అనగానే ఎంత? 10 రూపాయలు అనేది పడిపోద్ది. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఎంత వేస్తారు కానుక్కి? నమ్మకంగా 10 రూపాయలు వేసే వాళ్ళని చూశానండి నేను. నమ్మకంగా వేస్తారు. కానుకండి, నా చేతికి కూడా ఇచ్చారు కొంతమంది. అయ్యగారు కానుకండి, దశం భాగం అని ఇస్తే 10 రూపాయల నోటు ఉంది చేతిలో. దశమా అంటే ఎంత? 10 కదా, అదే నేర్పించినట్టున్నారు. దశం భాగం అంటే 10 రూపాయలు అనేది పడిపోయింది చాలామందికి. ఎప్పుడు చెప్తాను, మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవ్వటం నేర్పించండి. బిడ్డలు ఇచ్చి వారు దీవించబడుతున్నప్పుడు పెద్దవారు అయినప్పుడు గొప్పవారు అవుతారు. బిడ్డలకు పాట పాడటం నేర్పించండి. వాళ్ళని గాయకులు అవ్వకర్లా, వాళ్ళు నేర్చుకుంటారు, మీకంటే బాగా నేర్చుకుంటారు. మీరు పుస్తకం చూసి పాడుతున్నా వాళ్ళు పుస్తకం లేకుండా పాడతారు. నేర్పించండి. ప్రార్థన చేయటం నేర్పించండి. మాటలు రావటం ప్రారంభించగానే మొట్టమొదట మాట ప్రార్థనగా మారాలి. ఒక తల్లి, భక్తి కలిగిన తల్లి. మీరు ప్రార్థిస్తుంటే మీరేమో నేర్పించనే అక్కర్లేదు, వాళ్ళు నేర్చుకుంటారు. మీరు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు. చిన్నపిల్లలు మీరు ముసుగేసుకుంటే చిన్నపిల్లలు పక్కన కూర్చొని ముసుగేసుకుంటారు. చూడండి కావాలంటే. మీరు అన్ని విషయాలలో మీ బిడ్డలకు ఏది చేసినా పూర్తి మనసుతో మ్యాక్సిమం చేసేటట్టుగా నేర్పిస్తే వాళ్ళు ఎప్పుడూ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు. ఇవాళ చాలామంది బిడ్డలు పాడైపోవడానికి ముఖ్యమైన కారణం చెప్పుదురే కానీ చేయరు అన్న తల్లిదండ్రులు ఉండటం. అందుకే దేవుని వాక్యం, మొదట నా మాట నీ హృదయంలో ఉంచుకో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచెయ్యి. చాలాసార్లు వివరించాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అభ్యసింపచేయటం, టీచ్ దెమ్. అభ్యసింపచేయటం అంటే ఏంటి అర్థం? నేను చెప్పానండి పిల్లలు వింటలేదండి, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదండి, వేస్ట్ అండి అంటారు కొంతమంది. చెప్పటం వేరు, అభ్యసింపచేయటం వేరు. అభ్యసింపచేయటం అంటే ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, ఇప్పుడు ఏబిసిడీలు పెన్ను పేపర్తో రాసేస్తున్నారు. మా చిన్నప్పుడు మొదటిసారిగా బిడ్డను స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం అంటారు. ఏంటది? అక్షరాభ్యాసం. ఒక పలక, ఒక బలపం ఉంటుంది. అది తీసుకొని ఆ స్కూల్కి తీసుకెళ్తే మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ చిన్న పిల్లోడి చేతి మీద చెయ్యి పెట్టి వాడు ఇట్టి అంటుంటే వాడు చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. రాస్తూ నోటితో చెబుతూ ఉండాలి. 4-5 సార్లు దిద్దిచ్చి రాయిరా అంటే మా తమ్ముడు ఒకడు ఉండేవాడు. వాడు నెట్ రాసే, ఇక్కడ మొదలుపెట్టి ఇట్ట రాసేవాడు, తిరగేసి బాగానే రాసేవాడు, కానీ తిరగేసి రాసేవాడు. మరి అదేం తెలియవు. మళ్ళీ టీచర్ 2 మొట్టికాయలు వేసి రాయ్, తిరగరాయ్, ఎట్టు రాయ్ అంటే చివరికి కొన్నిసార్లు కొన్ని స్ట్రగుల్ అవుద్ది వాళ్ళు నేర్చుకోవడానికి. మన జీవితాల్లో తప్పు నేర్చుకున్నామంటే
ఇంకా అది దిద్దుకోవటం కష్టం అండి. నేర్చుకోవటం సులభం, తప్పు దిద్దుకోవటం చాలా కష్టం. అందుకే ఒక పాట పాడినప్పుడు కూడా తప్పు నేర్చుకున్న పాటను మళ్ళీ దిద్దలేం. అందరూ తప్పు పాడతారా, నేను ఒక్కడనే కరెక్ట్ పాడతాను అనుకుంటాం. తప్పు పాడుతూ ఏమనుకుంటాం, వాళ్ళందరూ పాడే తప్పు, నేను పాడేదే కరెక్ట్. ఎందుకు నువ్వు తప్పు నేర్చేసుకున్నావు, అది పోదు. చాలా ఇరాస్ చేయడం చాలా కష్టం. అందుకే మన బిడ్డలకు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిన తర్వాత నువ్వు దిద్దడానికి ప్రయత్నిస్తున్నావు. వారు ముదిరిపోయిన తర్వాత, మొండికెత్తేసిన తర్వాత కొట్టి తిట్టి వాటిని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, కానీ అది నీ చేత కావటం లేదు. అవ్వదు అది. కాబట్టి నీవు అభ్యసింప చేయాలి. నీ చెయ్యి, మాస్టర్ గారి చెయ్యి కూడా పిల్లోడి చెయ్యి మీద ఉంది. మాస్టర్ గారు నోటితో చెబుతూ పిల్లోడి చేత చెప్పిస్తున్నాడు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన బిడ్డలకు తాము చేస్తూ వాళ్ళకి చేయించాలి, తాము చెప్పుతూ వాళ్ళతో చెప్పించాలి. ఈ రోజున అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో ఉంటే మనకు తలకాయ పోటు. వాళ్ళని ఎక్కడ పడేయాలండి? వృద్ధురాశ్రమంలో పడేయమంటున్నారు. అమ్మాయిని పెంచడానికి ఏమో ఇంగ్లీష్ తెలిసిన పని మనుషులు పెట్టుకున్నారంట. అమ్మాయికి ఏమి రావాలంట? ఇంగ్లీష్ పీసు రావాలంట. నీతి అక్కర్లేదు. ఏంటండి ఈ పనోళ్ళు నిజంగానే ఆ తల్లి పెంచినట్టు పెంచుతారా? బిడ్డల్ని పెంచుతారా అండి? ఎంత అజ్ఞానం అది. ఇంటిలో తల్లిదండ్రుల ప్రేమను అనుభవించిన వారు వారి తల్లిదండ్రుల్ని గనపరుస్తారు. వారి పిల్లలు నీ కుమారుడిని, నీ కుమారుడి కుమారుడిని, నీ కుమారుడి కుమార్తెను వారికి నువ్వు నేర్పించాలి. అందుకే వృద్ధులైన వారు మీరు పేరెంట్స్, మీరు ఫాదరో గ్రాండ్ ఫాదరో. ఏం ఫాదర్ అంట? గ్రాండ్. బా, ఇది మర్చిపోతున్నారు అందరు. తాత అని వదిలేసాం మన తెలుగులో. తాత అంటే ఒకటి కోపం వచ్చింది, ఒకటి నన్ను అప్పుడే తాత కనుకో అంటాడు. నువ్వు తాతవే కదరా. నీ పిల్లలు ఉంటే నువ్వు తాత అయిపోవాలా? కాదు, అప్పుడే అనుకున్నాను. తాతను పిలవద్దు, అంకుల్ అని మీరు కావాలంటే. అబ్బా, ఎంత గొప్ప డిగ్రీ అండి తాత అంటే. గ్రాండ్, ఎంత గొప్ప భాగ్యం అది. నీ పిల్లలనేవో చూస్తావు. గ్రాండ్ ఫాదర్స్తో మీరు టైం. మీ తిమోతి గురించి చెప్పాడు, మీ అవ్వలో మీ తల్లిలో ఉన్న విశ్వాసం మీకు వచ్చేసిందని. దయచేసి మీ తల్లిదండ్రులు మీరు గనపరచండి, మీ పిల్లలు మిమ్మల్ని గనపరుస్తారు. అరే, బిడ్డలకు దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి నమ్మరా? నేనేం లేనప్పుడు ఆయన నమ్ముకుంటే నాకు ఇంత ఇచ్చాడరా, ఇంత ఇచ్చిన దేవుడు నాకే ఇంత ఇస్తే నీకు ఇంకెంతో ఇస్తాడరా. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు. కూర్చున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళండిరా, కానీ ఏమరా మొన్న చర్చిలో కూర్చున్నంత ఆనందం నాకు ఆఫీసులో లేదురా. ఎప్పుడు వస్తుందా ఆదివారం అని ఎదురు చూస్తున్నాను రా అనే మాటలు మీ పిల్లలకు చెబితే, ఆదివారపు విలువ పాస్టర్ గారులు 100 సార్లు చెప్పిన దానికంటే నీవు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ముందే సిద్ధపడతారు. రాజ్ ప్రకాష్ పాల్ చెప్తున్నాడు, పొద్దున్నే 6 గంటలకు సర్వీస్ అంటే డాడీ నేనేం చెప్పకుండా నేను జెడి అంటే పెద్ద కుమారుడు చిన్నోడు అంతా ఎన్ని వయసు వచ్చిందో తెలియదు, 7 or 6 అంతే. నేను చెప్పకుండానే పొద్దున్నే లేచి స్నానం చేసి సూట్ వేసుకొని డాడీ రెడీ ఇంకా ఏంటి అంటాడంట, కూర్చుంటాడంట. ఇది భలే ఉందిరా బాబు అనుకున్నాను నేను. ఇలాంటి కొడుకులు మనకుంటేనా మనం మందు సోమర్తనాన్ని విడిచిపెడతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ బిడ్డలు దేవుణ్ణి ప్రేమిస్తారని ఆదివారపు విలువను వాళ్ళు ఎరుగుతారు. పిల్లలతో అవ్వలేదండి, పిల్లలు రెడీ అవ్వలేదండి అని చెప్తున్నాను చూసారా. అసలు పిల్లలకు ఆదివారపు విలువ తెలియజేస్తున్నారా? దేవుని మందిరానికి వస్తే ఏం ఆశీర్వాదాలు ఉంటాయో తెలియజేస్తున్నారా? అది మన బిడ్డలకు కూర్చున్నప్పుడు మాట్లాడాలి. బైకులో కూర్చొని పోతున్నప్పుడు, ఒరే ఆ చీర అంత బాగుందో చూడు, ఒరే అదేరా ఎల్ఈడి అంటే భలే వచ్చింది చూడు, ఎల్ఈడిరా ఈ చూపిస్తున్నావా? ఒరే ఈ లోకము దీని ఆశ గతించిపోతాయిరా, ఇవన్నీ తొలుకులు వెలుకులు, వీటిని నమ్మకరా. మన కొరకు దేవుడు పరలోకపు పట్టణాన్ని సిద్ధపరిచాడు. ప్రతి అంశములోనూ దేవుణ్ణి స్తుతించొచ్చాడు. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు తినరా, నీకోసమే అమ్మ స్పెషల్గా చేసింది, తినరా 3 గుడ్డలు తినరా. అయినా ఎంతోమంది ఆహారం లేక బాధపడు. దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఆహారం ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించు, ప్రార్థన చేసుకొని భోజనం చేయరా, దేవుణ్ణి స్తుతించరా.
ఇది ఏంటి డాడీ, ఇది ఎగ్, తినేసి ఆవరా, అవసరం ప్రశ్న లేక. ఇది కోడిగుడ్డు నాన్న. ఎట్టొచ్చింది డాడీ, ఇది కోడి పెట్టిందిరా. కోడి ఏంటి దారి, మొన్న తిన్నావు కదా చికెను, అదేరా కోడి. ఈ గుడ్డోళ్ళ అమ్మను మనం కోసుకొని తింటున్నావురా. ఆ కోడి తయారు చేసిన వాడు మన ప్రభువురా. మనకి ఇందులో ప్రోటీన్ ఉందని ముందే తెలిసి మనకి మంచి ఆహార పదార్థాలు దినుసులు సిద్ధపరిచారు. ప్రతిదీ ఈ నీళ్ళ గురించి, కాయగూరల గురించి, వెజిటబుల్స్ గురించి ఏది మాట్లాడినా దేవుని వలన మనకు వచ్చాయి. నేనే కొనుక్కొచ్చాను తినరా. అప్పుడు నిన్నే నమ్ముకుంటాడు వాడు. నువ్వు చచ్చిన తర్వాత చెప్పు పట్టుకుంటాడు. ఎవరు నమ్ముకోవాలి? ఎవరు? నేను ఒక తండ్రిని కానీ పరలోకపు తండ్రి. మీరు కూర్చుంటున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, అసలు నడుస్తారా తండ్రులు పిల్లలతో నడుస్తున్నారా ఇప్పుడు? పోనీ పిల్లలతో బైక్ మీద తీసుకెళ్తారా? పిల్లలందరినీ ఓసారి బొమ్మంటారు, వీళ్ళు మాత్రం జాలీగా వస్తారు కొన్నిసార్లు. ఇదిగా పిల్లలను తీసుకొని చర్చికి పో, నేను వచ్చేస్తాను, కానీ నువ్వు పో తొందర బొమ్మ పో. ఏమంటే అంత పని నీకేంటో. తండ్రి నాయకుడు అండి, తండ్రి ముందుండాలి, తండ్రి ఇంజన్, అమ్మ గాడ్. మా నాన్నగారు రక్షించబడ్డాక మేము 8 మంది పిల్లలం, జీపులు కార్లు తిరిగే వాళ్ళం. మాడు మనిషి పొందాక కారు లంచంతో కొనిందని అమ్మేశారు. జీప్ గవర్నమెంట్ కార్యాలకే వాడాలి, మనం చర్చికి వెళ్తానికి వాడకూడదని మాకు నడిపించడం మొదలుపెట్టాడు. 10 కిలోమీటర్లు ఎంత ఉంటుందా? ఇంచుమించు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 10 బైబిల్ కొనుక్కొచ్చాడు. ప్రతి ఒక్కడి చేతిలో బైబిల్ పెట్టి లైన్ మళ్ళీ 1 2 3 4 5 6 8 7. నేను ముందు ఫస్ట్. మా నాన్న ఇంజను, మా అమ్మ గాడు. 10 మంది మీ లైన్లో నడుస్తుంటే అందరు ఇళ్లలోకి వచ్చి ఏంది రైలు బండి, మళ్ళీ యూనిఫామ్ మాకు అందరికీ. ఒక్కోసారి అబ్బాయిలకి అమ్మాయిలు కూడా ఒకటే కలరు, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు. మాకు ఎంత కష్టంగా ఉంది, నాకెంత బాధగా ఉండేదంటే ఇంక అప్పుడు రక్షించబడలేదు కొన్ని రోజులు. ఆ బైబిల్ నాకేమో పెద్ద బైబిల్ తెచ్చిచ్చారు. పెద్దోడికి పెద్ద బైబిల్ అని ఇంత పెద్ద ఉంటుంది చూడండి, ఎర్రగా అట్ట ఉంటుంది, నల్లగా బైబిల్ ఉంటుంది, చేతిలో పట్టుకుంటే ఊరంతా కనపడుద్ది. దారిలో మా ఫ్రెండ్స్ కనపడతారు, డాడీ నువ్వు పట్టరా అమ్మా అంటే, ఎవడి బైబిల్ అటు మైంటే, ఎవరి బైబిల్ వాళ్ళే మొయ్యాలి. బైబిల్ పట్టుకొని నడుస్తుంటే చాలా కష్టం అనిపించింది. కానీ ఆ రోజు అలా నడిచి ఉండకపోతే, మా నాన్న మమ్మల్ని క్రమపరిచి ఉండకపోతే ఈరోజు మా బ్రతుకులు ఎలాగ ఉండేవి కావు. బిడ్డలను అనేక విషయాల్లో బలవంతం చేస్తారు, కానీ బిడ్డలను అనేక విషయాల్లో మీరు వారిని రుద్దుతారు, కానీ దేవుని విషయాల్లో ఎందుకో అలాగా వదిలేస్తారు. దేవుని వాక్యము నడుచున్నప్పుడు నడవండి, బిడ్డలతో పాటు కలిసి నడవండి, కలిసి రండి, కలిసి ప్రయాణాలు చేయండి. చాలాసార్లు ఒకవేళ మీకు మంచి కారు ఉంటే ఇంకా మంచిది, కారులో కూర్చున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు దేవుని విషయాలు మాట్లాడండి. బైకులో కూర్చొని వెళ్తున్నప్పుడు దేవుని విషయాలు మాట్లాడండి. దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఇంకా పండుకొనున్నప్పుడు. మీ ఇంట్లో అందరూ ఒకసారి పడుకుంటారా? ఒక్కొక్కసారి పడుకుంటారా? భలే గమ్మత్తుగా ఊపుతున్నారు తలకాయలు, ఎటు అర్థం కాకుండా. కుటుంబ ప్రార్థన జరగకుండా పడుకోవద్దు. కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు అందరికీ అనుకూలమైన సమయంలో ముగించండి. పిల్లలు నిద్రపోతారు అంటే ముందే కుటుంబ ప్రార్థన చేయండి. భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన చేసుకోండి, గుర్తుండిపోద్ది మీకు. భోజనం చెయ్యందే, ప్రార్థన చెయ్యందే భోజనం లేదు, ప్రార్థన చేసుకోండి బ్రేక్ఫాస్ట్ లేదు. ఒక క్రమాన్ని పాటించండి, ఖచ్చితంగా క్రమపరచబడతారు. మీరు చిన్నప్పుడు మీ బిడ్డలకు అది నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అదే విషయాన్ని వారి కుటుంబంలో అనుసరిస్తారు. ఇది మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిందేం లేదు. పుట్టకతోటే వచ్చిన స్వభావాన్ని చిన్న బిడ్డగా ఉన్నటువంటి సమయంలో దిద్దితే పెద్దవారైనప్పుడు వాటి నుంచి తొలగిపోరు. ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉందో చేయి చూపించండి చూద్దాం.
దేవుని స్తోత్రం. మిగిలిన వాళ్ళు కూడా ఇవాళ నుంచి ప్రారంభించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చిన్నప్పుడు పిల్లలకు నేర్పిస్తాం, అభ్యసింపజేస్తాం. నువ్వు ఎంత నేర్పించినా, ఎంత ఆ బిడ్డలు ఎరిగినా, ఎన్నిసార్లు నువ్వు చెప్పినా, ఒక స్థాయి వచ్చేటప్పటికీ బిడ్డలలో నుండి మూఢత్వం అనేది దాని అంతటా అదే వస్తుంది. వయసు పెరిగే కొలది ఆ వయసుతో పాటే చెడుగు అనేది ప్రతి మనుషుల్లోనూ పెరుగుతుందండి, పిల్లల్లో ముఖ్యంగా. ఈ లోకములో ఉన్న ఆకర్షణలు, ఆ బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు నువ్వే దేవుడివి, ఇల్లే పరలోకం అనుకుంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక వాళ్ళ థింకింగ్ మారిపోతుంది. అక్కడ చాలామందిని చూస్తారు, చాలా రకాల విషయాలు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాటికి ఆకర్షితులు అవుతారు. ఇంకా కాలేజీకి వెళ్ళారంటే అసలు కాలేజ్ ఎక్కడుంది? ఇప్పుడు హై స్కూల్ లెవెల్కి వెళ్ళేటప్పటికీ బిడ్డలకి టీనేజ్లోకి వస్తున్నారు కదా. ఆ టీనేజ్ వచ్చేటప్పటికి డేంజరస్ టైం అండి, అది అపాయకరమైన సమయం. అది ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న పిల్లలను కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళని అదుపు చేయలేకపోతున్నారు. వారిని ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. టీనేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోతారు. గట్టిగా తిట్టావా వెంటనే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. వాళ్ళు చాలా కృంగిపోతారు. అవసరమైతే కొన్నిసార్లు తిరగబడతారు. లేకపోతే రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. దెర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ పీపుల్. కొంతమంది దిద్దుబాటు ఇచ్చినప్పుడు గట్టిగా అరిసేసి తిరగబడిపోయి మన మీద రెచ్చిపోతారు. కొంతమంది ఏమనరు, ఏమనకుండా తమ తప్పు గురించి హెచ్చరిస్తున్నప్పుడు లోపట కక్షను, లేకపోతే కోపాన్ని, లేకపోతే నిరుత్సాహాన్ని, లేకపోతే బాధను పెట్టుకొని అలాగే కృంగిపోయి అప్సెట్ అయిపోయి ఒకలాగా మూడీగా తయారవుతారు. అందుకని టీనేజ్ వచ్చేటప్పటికి వారిని మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని నేను చెప్తాను అనుకుంటారేమో. అది కాదు బైబిల్ చెప్పేది. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడో? నన్నేం చేయమంటావు, వాడు నా మాట వింటం లేదు అని వదిలేయమని లేదు దేవుడు. శిక్షించాలి. శిక్షించడం అంటే ఎలా శిక్షిస్తావు? అసలు మేము చదువుకునే రోజుల్లో అండి, పాఠాలు సరిగా అప్పచెప్పకపోతే గోడ కుర్చీ అయ్యిరా అనేవాడు. గోడ కుర్చీ తెలుసా మీకు? అంటే గోడ మీద ఇట్ట కూర్చోవాలన్నమాట. ఉండవు 5 minutes ఉండవు, నార్మల్స్గానే ఉండవు. ఇంకా ఆ నొప్పికి, ఆ బాధకి ఇంకొకసారి చదవకపోతే గోడ కుర్చీ గుర్తొచ్చి ఏం చేస్తావు? నువ్వు చదువుతావు. గోడ కుర్చీ వేయటం వల్ల నీ మోకాళ్ళు, నీ నరాలు బలపడతాయి తప్ప ఎవరికి కూడా అపాయమేమే. మరి శిక్షించమన్నారు కదా అని వాళ్ళని ఏది పడితే అది కొట్టే వాళ్ళని చూస్తున్నామండి. ఏది పడితే అది తీసుకొని కొట్టేస్తుంటారు. గాయాలయ్యి రక్తాలు గారేదాకా కొట్టే తల్లిదండ్రులు తెలుసు నాకు. అది కాదు శిక్ష, అది కాదు శిక్ష. ఆ శిక్ష ఫలము నీవు అనుభవించినట్లుగా ఒక మోతాదులో శిక్షించడం నేర్చుకోవాలి. ఏ అతిక్రమానికి, ఏ తప్పుకి, ఏ పొరపాటుకు ఎంత శిక్షో అంతవరకే శిక్షించాలి. అక్కడ ఎందుకు అక్కడి నుంచి చప్పులు చేస్తున్నారు? ఓకే, కింద పడుతుంది మళ్ళీ ఎత్తేస్తున్నారు, కింద పడుతుంది మళ్ళీ ఎత్తేస్తున్నారు. అందుకే కుర్చీల్లో కూర్చోకుండా కింద కూర్చుంటే గొడవ లేదు. హల్లెలూయా. నేను ఇది దిద్దకపోతే రేపటి నుంచి అందరూ పడేస్తారు. నేను పడేసిన సౌండ్ రాలా. కుర్చీలో కూర్చున్నప్పుడు శబ్దం, కుర్చీ నుంచి లేచినప్పుడు శబ్దం. మీకు అది టీచ్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి ఒక మర్యాద, ఒక డీసెన్సీ, మనం ట్రైనింగ్ అయ్యామంటే కుర్చీలో వచ్చి లేచినప్పుడు చప్పుడు లేకుండా లేవచ్చు, జాగ్రత్తగా చూసుకొని చప్పుడు లేకుండా కూర్చోవచ్చు. అవి మనకి మిలిటరీలో వాళ్ళు నడుస్తున్నప్పుడు చూడండి ఎట్లా నడుస్తారండి, ఇట్లా ఎట్లా నడుస్తాడండి,
వాడు చెయ్యి అన్నప్పుడు చెయ్యి ఎత్తండి కొంతమంది చూడండి, చెయ్యి ఎత్తండి. చర్చిలో నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటాం? అది ఇప్పుడు ఒక వీడియో తీసి ఫోటో తీసి మన చర్చిలో తగిలిస్తాం. చెయ్యి ఎత్తాలన్నప్పుడు ఎలా ఎత్తాలనేది మీరు నేర్చుకోండి. ఏదో దింపేశాడు, నేను దింపలేదు కదా. అబ్బా, చాలా కష్టపడి చిన్నపిల్లల్ని పెంచడం అన్నా సులభమే, కానీ ఈ రోజుల్లో విశ్వాసాలను సరిచేయటం అంత కష్టము, చాలా కష్టమే. ఎందుకంటే విశ్వాసులు అలా పెరిగిపోయారు. దింపండి, వందనాలు. మీరే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా పూర్ణ హృదయంతో అని తిన్నప్పటి నుంచి మనం నేర్చుకొని ఉంటే హల్లెలూయా చెప్పండి అన్నప్పుడు పూర్ణ హృదయంతో చెప్పేస్తారు. హల్లెలూయా చెప్పండి అంటే ఒకలా చెప్తారు, మళ్ళీ చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి, పూర్ణ హృదయం చెప్పండి, అప్పుడు హల్లెలూయా. అదే మొదటిసారి అనొచ్చు కదా అండి. నేర్చుకోండి. నా జీవితంలో నేర్చుకున్నాను. నేను వంకరవాడిని. మా నాన్న డిసిప్లైన్ చేసినంతకాలం నన్ను చేశాడు, క్రమం నేర్పించాడు, పద్ధతి నేర్పించాడు, జాగ్రత్త నేర్పించాడు. మాటికి ఆయన నోట్లో నుంచి వచ్చే మాట జాగ్రత్త రోయ్. కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త రోయ్. ఏంటనే చిన్నపిల్లడా నేను ఊరక జాగ్రత్త అంటాం. ఇచ్చింది 10 రూపాయలు, జాగ్రత్త రోయ్. 10 రూపాయలు జాగ్రత్త అంటాడు. పోతే నిజంగానే ఆ 10 రూపాయలు కాదు, 10 పైసలు పోయినా ఇప్పటికి కూడా ఎతికి పట్టుకోవడానికి వదిలిపెట్టాను నేను అసలు. ఎందుకంటే అది అప్పటి నుంచి వచ్చేసింది. మన పిల్లలకు డబ్బుల విషయాల్లో జాగ్రత్త, కృతజ్ఞత నేర్పించడం లేదు. శిక్షించాలి, తప్పు చేసినప్పుడు శిక్షించాలి. మా నాన్న కొత్త సైకిల్ కొనుక్కున్నాడు చిన్నప్పుడు. కొత్త సైకిల్ కొనుక్కుంటే, నాన్న నాకు సైకిల్ కొనిపెట్టవా, నాకు ఒకసారి సైకిల్ ఇవ్వవా అన్నాను. ఒరే తొడటం నేర్చుకోరా ముందు, నువ్వు తొడటం నేర్చుకుంటే నీకు సైకిల్ కొనిపెడతానన్నాడు. రోజు తుడిసేవాడు దాన్ని. ఏంటండి, మనకి ఏకంగా బైకే కొనిచ్చేస్తున్నాడు మన నాన్న అప్పు చేసి. ఒరే బైక్ కొనిస్తే నేను 10th క్లాస్ కాలేజీకి, అది 10th ఎగ్జామ్కి వెళ్తాను డాడీ అని, అతని స్కూల్కి వెళ్ళాలంటే మా నాయన వెళ్ళరా అని లోన్ తీసుకొని బైక్ కొని పెడితే కాలేజీకి కాదు అయ్యగారు వెళ్ళేది. ఎక్కడికి? 3వ రోజే యాక్సిడెంట్ చేసి మూల పడేసి మళ్ళీ రిపేర్కి డబ్బులు ఇవ్వా. మన సంఘంలో ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు, నాకు చెప్తారు. అడిగిన దాన్ని అంతా ఇచ్చా కూర్చుంటే మనం బిడ్డలు పాడు చేస్తాం కానీ బాగు చేయమండి. బిడ్డలకు డబ్బు విలువ తెలియాలి, సమయం విలువ తెలియాలి, మనిషి విలువ తెలియాలి, తండ్రి విలువ తెలియాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని విలువను వారికి మనం తెలియచేయాలి. శిక్షించాలి, తప్పుకి శిక్షే పరిహారం. శిక్షా ఫలము పొందటానికి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. తమిళ బైబిల్లో పోట్రికి వేశ్య సంతానం, వేశ్య పిల్లలు. వేశ్య పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. కాబట్టి నాకు శిక్ష వద్దు అన్నప్పుడు నీకు తండ్రి లేడనమాట. నువ్వు నువ్వు దుర్బీజువు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. తండ్రికి అధికారం ఉంది శిక్షించడానికి. తండ్రి బీజం నీలో ఉంది. తండ్రి నీ గురించి ప్రసవ వేదన అమ్మబడింది, గుండె వేదన తండ్రి పడతాడు. ప్రతి తండ్రి గుర్తుమిచ్చండి. ఇప్పుడు ఎంతమంది తండ్రులు ఒకసారి చేయొద్దండి. తండ్రులారా, అమ్మ, ఓ తల్లులా, ఓకే, తల్లులు కూడా చేయొద్దండి. యా, వెరీ గుడ్. తండ్రులు చాలామంది ఉన్నారు. ఎంతమంది మేము కుమార్తెలమే అంటారు? చేసి చూపించండి. ఓకే, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు, మీకు సంతాన ప్రాప్తి రస్తు. అప్పుడు మీరు తండ్రులుగా ఉంటారు. కానీ తండ్రి అయ్యాక నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. తండ్రి కాకముందే తండ్రి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. నా జీవితంలో నా 19వ ఏట ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎక్కువ తండ్రుల గురించి, తల్లుల గురించి, కుటుంబాల గురించి, పిల్లల పెంపకాల గురించి ఎక్కువ చెప్తుండేవాడిని అప్పుడు ప్రసంగాలు. ఎందుకంటే అలాంటి విచ్ఛిన్నమైన కుటుంబాలు ఎంతోమంది ఉంచేవారు విశ్వాసులు. ఆ కుటుంబం కట్టుకోవటం ఎలాగో, ఆ చిన్న రాబడితో కుటుంబం పెంచుకోవటం ఎలాగో ఇవన్నీ చెప్తుంటే ఒక ఆయన వచ్చి అడిగాడు, అన్న నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, నీకెలా తెలుసు ఈ సమస్యలన్నీ, నీకెలా తెలుసు ఈ పరిష్కారాలన్నీ, నువ్వెలా చెప్తున్నావు ఈ విషయాలంటే నేను అన్నాను, ఇదిగో అయ్యా నా బైబిల్ చెబుతుంది. ఏం చెబుతుందండి?
కుటుంబం ఎలా ఉండాలి, తండ్రులు ఎలా ఉండాలి, కుమారులు ఎలా ఉండాలి, తల్లులు ఎలా ఉండాలి, జ్ఞానవంతురాలు ఎలా ఉండాలి, ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలి, బిడ్డలను ఎలా పెంచుకోవాలి, దేనికైనా దేవుని వాక్యం మన దగ్గర ఉందని. అందుకని తండ్రికి ప్రత్యేకమైన తండ్రి కాకముందు ట్రైనింగ్ అక్కర్లేదు. నువ్వు వాక్యం వినే వ్యక్తివైతే నీ బిడ్డలకు మీరు తండ్రులు బిడ్డలకు నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు గొప్పవారు అవుతారు. ఎవడు శిక్ష వద్దంటే నాకు తండ్రి వద్దని అర్థం అనమాట అండి. నన్ను గద్దించొద్దు, నన్ను తిద్దొద్దు, నాకు చెప్పొద్దు, నా సంగతి నీకు వద్దు అని ఎవడన్నా నీ కొడుకు అంటున్నాడంటే వాడికి నువ్వు వద్దని అర్థం. అక్కడ నువ్వు ఆయన బిడ్డవు కాదని అర్థం. ఏంటండి, ఇవాళ చర్చెస్లో కూడా ఒక తండ్రి, కేథలిక్ చర్చెస్లో ఫాదర్ అంటారు కాపరిని. చాలామందికి నేను పాస్టర్ అంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఫాదరా అంటారు. సరే అదే అనుకోయ్యా. ఓ పాస్టర్ అంటే కాపరి, కాచేవాడు. ఒక తండ్రిలాగా ఉండాలి ఒక దైవజనుడు. తండ్రి ప్రేమించినట్టు ప్రేమించాలి, అదే సమయంలో తండ్రి గద్దించినట్టు గద్దించాలి. లేకపోతే పరమ తండ్రికి నేను జవాబు చెప్పవలసి వస్తుంది. నీ బిడ్డలను నువ్వు గద్దించకపోతే, నువ్వు దిద్దకపోతే, నువ్వు శిక్షించకపోతే నీ తండ్రి ఉన్నాడు పరమ తండ్రి, ఆయనకి నువ్వు జవాబు చెప్పవలసి వస్తుంది. కాబట్టి శిక్షను ప్రేమించండి, శిక్షను తృణీకరించకండి. దావీదు వంటి భక్తుడు అంత గొప్పవాడు అవడానికి, అన్ని తప్పులు చేసినా క్షమించబడడానికి కారణం ఏంటంటే తను గద్దింపులు, దిద్దుబాటులు తీసుకున్నాడు. నీతిమంతుల దిద్దుబాటు నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకము నేను తోసివేయకుందునుగాక. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము. ఏమండి, శిక్షా ఫలము పొందుతున్నాం, శిక్షను పొందండి. మీరు పొందకపోతే దుర్బూజులే. తర్వాత చెప్పేద్దాం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. శరీరమైన సంబంధమైన తండ్రులకు మనం భయపడ్డాం, మనం లోబడ్డాం, వారి శిక్షను అంగీకరించాం. కాబట్టి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. ఒక వ్యక్తి మంచిగా చదువుకున్నాడంటే, ఒక మంచి స్థాయిలోకి వచ్చాడంటే ఆ తల్లిదండ్రుల యొక్క దిద్దుబాటు, గద్దింపు, వారి యొక్క మేనర్స్, వారి యొక్క టీచింగ్స్, వారి యొక్క ప్రభావం వారి మీద కనపడుతుంది. మరి శారీర సంబంధమైన తండ్రులు ఎంతకాలం దిద్దుతారు నిన్ను? ఎంతకాలం? మా నాన్న నన్ను లాస్ట్ కొట్టింది 10th క్లాస్ చదువుతున్నప్పుడు. ఎదురు బొంగు తీసుకొని రోడ్డు మీద తరిందని కొట్టాడండి. ఏం చేశానో మరి తప్పు నాకు గుర్తు రావట్లేదు. పెద్ద తప్పేం కాదు, చిన్న విషయానికే అంటే నోరు మూసేస్తాం అంతే. అప్పుడు చాలా కఠినుడు మా నాన్న అనుకునేవాళ్ళము. కానీ ఎన్నో సమస్యల్లో చిక్కుకోకుండా, చెదిరిపోకుండా, అంతలోకి ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభువునందు శిక్షించడం మొదలుపెట్టాడు, ప్రార్థనతో శిక్షించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ జైపాల్ ఉన్నాడంటే మా తండ్రి చేసిన కన్నీటి ప్రార్థన అన్నది నేను ఎప్పుడు కృతజ్ఞుడనే ఉన్నానండి. కానీ అందరి తండ్రులు మంచి తండ్రులు లేరు. కానీ అందరి తండ్రులు బిడ్డల క్షేమం కోరేవారిగానే ఉంటారు. నా బిడ్డ పాడైపోవాలి, నాశనం అయిపోవాలని ఏ తండ్రి అన్నా కోరతాడా? కానీ కొందరు తండ్రులు మనకు మేలు చేయలేరు. మా నాన్న తాగుబోతండి, మా నాన్న వ్యభిచారండి, మా నాన్న మా అమ్మను వదిలిపెట్టేశాడండి, మా నాన్న మమ్మల్ని చూడటానికి రాడండి, మాకు 10 పైసలు డబ్బులు ఇవ్వడండి, మమ్మల్ని చిన్నప్పటి నుంచి వదిలేసి పట్టించుకోలేదండి, మేము మేనమామ దగ్గర బతుకుతున్నాం, మేము తాత అవ్వల దగ్గర బతుకుతున్నాం, మా అమ్మ కష్టపడి మమ్మల్ని బతికిస్తుందని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా అటువంటి తండ్రి ఉంటే దిగులు పడకండి. అందుకని ఆ తండ్రికి బదులు మనకు గొప్ప తండ్రి ఉన్నాడు, పరమ తండ్రి ఉన్నాడు. ఎవరు ఆ తండ్రి? ఇష్మాయేలు అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఎవరికి తెలుసండి ఆయన ఎవరో? ఎవరికి పుట్టాడు? హాగర్ ఎవరు? హాగర్కు పుట్టారంటే ఆ ఇష్మాయేలు తండ్రి ఎవరు? అబ్రహాం. మంచోడా చెడ్డోడా? మంచోడా. ఎల్లగొట్టేశాడు. మరి ఎల్లగొట్టేశాడు కదా, ఎల్లగొట్టేశాడు కదండి. వెళ్ళగొట్టేస్తే వెళ్ళిపోయి ఆ బిడ్డను తీసుకొని ఎడారిలోకి వెళ్ళిపోయింది. దిక్కులేని పరిస్థితుల్లో ఉంది హాగరు.
ఆ బిడ్డ ఏడ్చాడంట. బా, నీ ఏడుపు నీ తల్లిదండ్రులు వినరేమో కానీ, నీ తల్లిదండ్రులు నీ ఏడుపుకు జవాబు ఇవ్వరేమో కానీ, మన పరమ తండ్రి మన ఏడుపు వినేవాడు. ఒకసారి చూడండి, 21వ అధ్యాయం 16వ వచనం అండి. ఈ పిల్ల ఆమెను పంపివేసిన 14వ వచనం ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఈ ఏమి ఇచ్చి పంపించాడు? ఆస్తి ఇచ్చి పంపించాడా? ఏమి ఇవ్వాల, ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాడట. ఏమిచ్చి పంపించాడు? వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేస్తే ఆ వాటర్ నీళ్ళు అయిపోతే ఎడారిలో, ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఒక పొద కింద చిన్నవాడిని పడివేసి 16వ వచనం వాని స్వరము విని ఉన్నాడు. మా నాన్న వదిలేశాడో, మా అమ్మని ధరిమేశాడో, నేను ఎడారైపోయింది నా బ్రతుకు. పెళ్ళోడు ఏడుపులో మాటలు ఉండవు. ఆ ఏడుపును ఎవరు విన్నారండి? ఆ తండ్రి విన్నాడు. ఈ అబ్రహాము తండ్రి వినలా. ఎంత మంచి తండ్రులైనా ఏదో ఒక లోపం ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పొరపాటు వలన పిల్లలు చాలామంది శ్రమ పడుతున్నారు ఈ రోజుల్లో కూడా. తల్లిదండ్రుల యొక్క తప్పుల వలన బిడ్డలు దానికి బానిసలైపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోకపోతే, ఎటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులు అయిపోతే పిల్లలకి ఏమైపోతుంది? ఇప్పుడు అది చిన్న పిల్లల్ని తీసుకొచ్చి షుగరు డయాబెటిక్ అంటుంటే, ఏంటి చిన్నపిల్లడు ఏం తప్పు చేశాడు? ఇది హెరిడిటీ ఏంటంటది, వంశపారంపర్యంగా వచ్చేసింది. ఫిట్స్ వచ్చేవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఎయిడ్స్ రోగంతో పడుతున్నారు బిడ్డలు. ఆ పిల్లడు ఏం తప్పు చేశాడు? తండ్రి చేసిన తప్పు బిడ్డల మీదకి వస్తుంది. ఒకవేళ మా నాయన తాగుబోతూ, మా తల్లి సరిలేదు, మా తండ్రి సరిలేదు, మమ్మల్ని దిద్దలేదు, మమ్మల్ని పట్టించుకోడు, లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు కేక వేస్తే, మీరు ఏడిస్తే, మీ బాధను చెప్పుకుంటే పరలోకపు తండ్రి వింటాడు. మన ఏడుపు వినే దేవుడు, మనల్ని చూసే దేవుడు. మనల్ని అందరూ విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా నేను నిన్ను విడవనన్నాడు. ఇలా ఒక తండ్రుల మీద పూర్తిగా ఆధారపడకండి ఎప్పుడు కూడా. ఒక వయసు వచ్చిన తర్వాత, చిన్నపిల్లలప్పుడు ఆధారపడుతున్నాం, కానీ ఇది ఒక యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రుల బాధ్యతలు నీ పట్ల చేశారో లేదో. నన్ను మా నాన్న చదివించలేదు, అందుకే నా బతికెట్ అయిపోయింది. మా నాన్నకు నేను డాక్టర్ చదువుతానంటే ఫీజు కట్టలేదు, అందుకే నేను ఇలాగ అయిపోవాల్సి వచ్చిందని దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ బాధలో, నీ కొరతలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అయిపోవచ్చు, మంచినీళ్ళు అయిపోవచ్చు, ఆహారం అయిపోవచ్చు, వాళ్ళ తోడు నీకు ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు మనకున్నాడు పరమ తండ్రి. ఆ బిడ్డ ఏడుపుని నేను చూశాను. ఏమన్నా చూద్దాం ఒకసారి ముగించుకుందాం. పట్టుకో, వాడిని వదిలిపెట్టను నేను. అందరూ వదిలేశారు కూడా, వాడిని ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. వాళ్ళ ఇష్మాయేలీలు ఉన్నారండి, ఎంత గొప్పోళ్ళు అయిపోయారంటే దేవుని మీద తిరగబడి అంత గొప్పోళ్ళు అయిపోయారు. దేవుని ప్రజల మీద తిరిగిబడే గొప్పోళ్ళు అయిపోయారు. ఏమండి, మీలో చాలామందికి కృతజ్ఞత లేదు. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దేవుని భయభక్తుల్లో పెంచలేదు, దేవుని వాక్యంతో పెంచలేదు, దేవుని ఆశీర్వాదాలతో పెంచలేదు. మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా లేరు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి, నీకు ఒక సంఘం ఇచ్చి, నీకు ఒక దైవజనుడి ఇచ్చి, పరమ తండ్రి నిన్ను కాపాడి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నీకు బిడ్డలు ఇచ్చి అభివృద్ధి పరుస్తున్నాడు. ఎంతమంది దాన్ని గుర్తిస్తున్నారు? మా నాన్న నేర్పించినవి నాకు దేవుని సేవకులు నేర్పించారని చెప్పేవాళ్ళు నేను ఎంతోమంది ఉన్నారు. మా తల్లిదండ్రులకు లేనంత ప్రేమ నా కొరకు ప్రార్థించే దైవజనులకు ఉందని చెప్పేవాళ్ళు నేను విన్నాను.
నా తండ్రి పట్టించుకున్న దానికంటే, మా అమ్మ నాన్న పట్టించుకున్న దానికంటే నన్ను దేవుని సేవకులు పట్టించుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు అటువంటి ప్రేమను అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ అంత ప్రేమను అనుభవించిన తర్వాత ఇష్మాయేలులాగా సిద్ధమవుతున్నామా? దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా, దిక్కులేని స్థితిలో నన్ను దేవుడు దీవించాడే, ఎడారిలో చావలసిన చావులో నన్ను బతికించి నన్ను దీవించి ఒక జనాంగంగా చేశాడే, దేవుని ప్రణాళిక ఏంటి నా పట్లని ఎరిగాడా? ఆలోచించేయండి. నేను ఆకాశపు నక్షత్రాలంతా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని ప్రభు చెప్పినప్పుడు ఇస్సాకు సంతానానికి గుర్తుగా ఉంది. నేను ఇసుక రేణువులంతా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నప్పుడు అది ఇష్మాయేలు సంతానానికి గుర్తుగా ఉంది. దేవుడు ఈ రోజున దేవుని కృప వలన ఇష్మాయేలీలు ఇశ్రాయేలీలు ఏకమైతే ఈ ప్రపంచమంతా యేసే రక్షకుడన్న మాటను అంగీకరించడానికి కారణమవుతుంది. ఎక్కువ దీవించబడిన వాడిని దగ్గర నుండి దేవుడు ఎక్కువ ఎదురు చూస్తాడు. కానీ ఎక్కువ దీవించబడ్డప్పుడు మనం ఆ కృతజ్ఞత లేని వారిగా మారిపోతాం. ఆ తర్వాత అతని జీవితంలో, వీరి జీవితంలో చూస్తే అతను అడవి గాడిద స్వభావం వంటి వాడు అయిపోతాడు. ఇవాళ చర్చిల్లో, క్రైస్తవుల్లో అడవి గాడిదలు ఉన్నాయండి. ఏం గాడిదలు? అడవి గాడిదలు. ఇంకెవ్వడూ వాళ్ళని మార్చలేరు. ఒట్టి గాడిదే మొండిది. ఇక అడవి గాడిదంటే ఇక దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేరు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అడగండి. ఇవాళ మూవీస్ ఫీల్డ్లో ఉన్న మ్యూజిషియన్స్ అని అడగండి. ఎక్కడ నేర్చుకున్నావయ్యా నువ్వు మ్యూజిక్? మందిరంలో నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు తబలా? చర్చిలో నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు కీబోర్డు? దేవుని సన్నిధిలో ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు పాటలు పాడతావు? దేవుని సన్నిధిలోనే. ఎలాగ నువ్వు ఇంతగా ఆశీర్వదించబడ్డావు? నేను ప్రభువుని నమ్ముకున్నాను, కానీ అమ్ముకుంటున్నారు ఈ రోజుల్లో వాటిని. ఎంత భయంకరమండి. తండ్రికి మనం జవాబు చెప్పాలి. తండ్రి శిక్షను మనం అంగీకరించాలి. తండ్రి శిక్షను మనం కొద్ది రోజుల మటుకే ఈ లోక తండ్రులు ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా మనం పరిపూర్ణులుగా ఉండాలంటే 10వ వచనం చదువుకొని ముగించుకుందాం. వారు కొన్ని దినముల మట్టుగా తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము పరిశుద్ధతలో పాలుపొప్పులు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయో దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానమైన ఫలమును ఇచ్చును. ప్రస్తుత దినాల్లో లేక శిక్షాకాలంలో శిక్ష ఇష్టంగా ఉండదండి. అందుకే చాలామందికి తండ్రి అంటే ఇష్టం ఉండదు, తల్లి అంటే ఇష్టం ఉంటుంది. తల్లి తానంటది ఏం చెప్పినా తండ్రి బ్రేకులు వేస్తాడు, తండ్రి ఆపుతాడు, గద్దిస్తాడు, ఆగు అంటాడు. ఎందుకు ఆగాలి అని తిరగబడతారు కదా. కానీ శిక్ష ఆగితే ఉన్న ఆశీర్వాదం ఏంటో, తగ్గించుకుంటే ఉన్న దీవెన ఏంటో, మాట వింటే వచ్చే ప్రతిఫలం ఏంటో ఖచ్చితంగా నీవు శిక్షకు లోబడ్డప్పుడు దాన్ని గుర్తించగలుగుతావు. ప్రస్తుత దినాల్లో శిక్ష సంతోషకరంగా ఉండదు. యోసేపుకి బానిసగా అమ్మబడటం, బానిస పని చేయటం, చెయ్యని నేరానికి చెరసాలలో ఉండటం అతనికి ఏమన్నా సంతోషంగా ఉందా? అది కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడని అంగీకరించాడు కాబట్టి ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడ్డాడు. పరిశుద్ధుడైన పౌలు జీవితంలో చూస్తే ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు పొందాడో అంత సారవంతమైన సందేశాన్ని శ్రమల ద్వారా నేర్చుకున్న విధేయత ద్వారా ఉన్న ఫలాన్ని పరిచర్యలో చూడగలిగాడు. ఈరోజు శిక్షకు లోబడదాం. ఇహలోక సంబంధమైన తండ్రులు కొద్ది కాలమే మనల్ని శిక్షిస్తారు. నీకు పెళ్ళైపోయి నీ బిడ్డల తండ్రి అయిన తర్వాత నీ గురించి తండ్రి ఏం పట్టించుకోవడం, నువ్వు చెప్పినా వినవు, అది వదిలేయిక. కానీ ఒక విశ్వాసికి పరమ తండ్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఎవరిని గణపరచాలి? ప్రభువును గణపరచాలి, ప్రభువుతో సహవాసం చేయాలి. ద బెస్ట్ సన్, ఈ ప్రపంచంలోనే ఒక మంచి కుమారుడిగా తాను బయలుపరుచుకున్న ఒకరు ఉన్నారండి. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటండి ఆయన గురించి మనం చదివితే ఇంకో మెసేజ్ అవుద్ది.
నా తండ్రి నేను కలిసి ఉన్నాము, నా తండ్రి చిత్తం చేయడానికి నేను వచ్చాను, నా తండ్రి నేను సంతోషపరచాలి, నా తండ్రి పని నేను తొదముట్టించాలి, నా తండ్రి చెప్పిన బోధే నేను చెప్తున్నాను, నా తండ్రి ఏమో చెప్తున్నాడో నేను అదే చెప్తున్నాను. ఆ ఐక్యత చూసారా, అది ఒక ఏకాత్మ ఏక మనస్సు కలిగి పరలోకపు తండ్రితో సహవాసం చేసేవాళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు. నేను తండ్రి చెప్పినప్పుడు చేస్తున్నట్టు, నువ్వు తండ్రి చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు నీ తండ్రి నా తండ్రి ఎవడో ప్రభువే చెప్పాడు కదా, నేను మీ తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. మీ తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు? అరే ఎంతసేపు మాట్లాడుతున్నారు? మీ తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు? మీ నాన్న వస్తే నేను వండను, మీ నాన్న ఇంటికి రానివ్వను అంటారేంటమ్మా? మీ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు? మీ నాన్న యేసయ్యే, మీ ఆయన యేసయ్యేనా కదా? మరి ఇద్దరు నాన్నలు నువ్వు ప్రేమించాలి కదా. ఆ నాన్న, ఈ నాన్న, మీ నాన్న, మీ అమ్మ అనే మాటలు మాట్లాడతారు ఏంటండి? మాట్లాడికి మనందరముకి తండ్రి ఆయన మాట వింటే నా తల్లి నాకెంతో, నా అత్త నాకంతే, నా తండ్రి నాకెంతో, నా మామ నాకు అంతే, నా తండ్రి నాకెంతో, నీ తండ్రి నాకు అంతే. వృద్ధుణ్ణి గౌరవించండి, ఇతరుల తండ్రులను గౌరవించండి. అది వాక్యం చెప్పేది. పరలోకపు తండ్రి మన తండ్రిగా ఉన్నప్పుడు, మనందరం ఆయన బిడలుగా ఉన్నప్పుడు, మనం ఆయన సారూప్యంలో ఎదిగినప్పుడు అక్కడ సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళే పరలోకంలో ఏకత్వం తప్ప, ప్రేమ తప్ప మరొకటి అక్కడ లేదు. ఏ తండ్రి మన తండ్రి? పరలోకమందున్న మా తండ్రి. లేచి నిలబడండి, రెండు చేతులు పైకెత్తి. పరలోకమందున్న మా తండ్రి, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను దిద్దయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు నన్ను శిక్షించు నాయన. నీ శిక్షను తృణీకరించకుండా, నీ ప్రేమను తృణీకరించకుండా, నీ మాట వినటానికి, నీ మాటలు నా మనసులో ఉంచుకోవడానికి తండ్రిగా నా బాధ్యత నెరవేర్చినట్లు నా బిడ్డలకు నాయన, నా ఇంటి వారికి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు నా బిడ్డలతో నీ మాటలు ప్రస్తావించడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. మంచి తండ్రిగా నీవు ఉన్నావా? మంచి తల్లిగా నీవు ఉన్నావా? నీ పరమ తండ్రికి నీవు లోబడుతున్నావా? నీ పరమ తండ్రితో నీవు ఏక మనసు కలిగి ఉన్నావా? ఈ ఫాదర్స్ డే సందర్భంగా నిత్యుడైన తండ్రి మనకున్నాడు. ఎవర్ లాస్టింగ్ ఫాదర్. తరాలకు యుగ యుగాలకు మనకు ఏకైక తండ్రిగా ఉన్న యేసయ్యను బట్టి, పరలోకమును బట్టి ప్రభువుని స్తుతిద్దాం. నా చిన్నప్పుడు నేను దైవభక్తిలో పెరగలేదు. నా పరమ తండ్రి నన్ను తీసుకొని, నన్ను దత్తత తీసుకొని తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నాకు ఇచ్చి నన్ను ఎంతటి వాడిగా చేస్తున్నాడని ప్రభువుని స్తుతిద్దాం. అబ్రహాము శారాలు చేసిన పొరపాటు ఇష్మాయేలు మీదకు రాకుండా నేనే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిన, మన తల్లిదండ్రులు కీడులు, వారిలో ఉన్న పాప ఫలితాలు మనలోకి రాకుండా తన రక్తంలో కడిగి ఆ పరలోకపు తండ్రిని తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చాలా ప్రశస్తమైన సమయం. నన్ను ఒక మంచి తండ్రిగా చేయయ్యా, ఒక మంచి కుమారుడిగా చేయయ్యా, మంచి తల్లిగా చేయి నాయన, మంచి కుమార్తెగా చేయి ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నిన్ను గురించి మాట్లాడేవారిగా మమ్మల్ని చేయి నాయన. లోకవార్తలు కాకుండా, లోక కార్యాలు కాకుండా, అపవిత్రమైన వాటి విషయమై కాకుండా దైవ కార్యాలు మాట్లాడగలిగిన, కృతజ్ఞత కలిగిన హృదయాలు మాకు దయచేయ్యా. మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా నీ రక్తంలో గడిగావయ్యా. సంఘమనే కుటుంబంలో ఐక్యత దయచేయి. సంఘమనే కుటుంబంలో ఒకరినొకరు దిద్దుకోవడానికి, ఒకరిదొకరు నేర్చుకోవడానికి, ఒకరిలో ఒకరు దైవ ప్రేమను కలిగి బ్రతకడానికి సహాయం చేయి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. మా తండ్రిగా నీ ఉన్నావని, మమ్మల్ని తీర్చిదిద్దుతున్నావని,
ఆ పరలోక రాజ్యములోనికి చేరు వరకు, నీ సారూప్యంలోనికి మేము మారు వరకు, మాలో ఉన్న ప్రతి ఆ పాతాదాము స్వభావం నుండి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మేము పరిశుద్ధపరచబడుటకు నీ వాక్యమనే ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకు వందనములయ్యా. నీ గద్దింపులు దిద్దుబాటులతో మమ్మల్ని నీ సారూప్యంలోనికి మలచుకుంటున్నందుకు వందనములయ్యా. నీ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన, మా కుటుంబాలను చూడయ్యా. దేవునిని మహిమ పరిచే కుటుంబాలు దయచేయి తండ్రి. తండ్రులైన తర్వాత కూడా దైవ భయం లేకుండా, భార్య బిడ్డలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న తండ్రులను చూడయ్యా. ఎప్పుడైనా నీ పాదాల దగ్గర వారు తగ్గించుకొని తమ కుటుంబాలను కట్టుకొనుటకు సహాయం చేయి. ప్రతి కుటుంబంలో ఐక్యత దయచేయడు ఆయన. మా ఇళ్లలో పెరిగే బిడ్డలు లోకానికి బానిసలు కాకూడదయ్యా, సాతానుకు బానిసలు అవ్వకూడదయ్యా. మా పితరులను బట్టి చూస్తే మేము దిక్కుమాలిన వారిలాగా, ఇష్మాయేల్లాగా ఆ ఇసుక తిప్పల్లో వదిలిపెట్టబడవలసిన వారిమే గాని నీవు మమ్మల్ని ప్రేమించి దీవించావయ్యా. అర్హత లేకపోయినా మమ్మల్ని దీవించావయ్యా. నీ దీవెనలు పొంది నీ మీద నిన్ను మర్చిపోయేవారిగా కాక, నీ మీద తిరగబడేవారిగా కాక, తండ్రి ఒక మూర్ఖ స్వభావంతో బతికేవారిగా ఉండకుండా, అడవి గాడిద స్వభావానికి లోబడటానికి ఇష్టపడని వారిగా మేము మిగిలిపోకుండా సహాయం చేయండి. ఇస్సాకు వలె విధేయులమై 100 ఫలము పొందినట్లు ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని దీవించుము నాయన. నీ వాక్యము ద్వారా దిద్దబడుచున్నా, హెచ్చరించబడుతున్నా, నడిపించబడుతున్నా, ప్రోత్సహించబడుతున్న ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచుము తండ్రి. అనేక దినాలుగా లైవ్లో జూమ్లో ఏకీభవిస్తూ నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతున్న వారు కూడా నీ రాజ్య వారసులుటకు సహాయం చేయండి. మా బిడ్డలను పెంచడం మాకు నేర్పించయ్యా. నీ వాక్యం మాకు నేర్పించయ్యా. ఊరికి ప్రసంగం చేయడానికి బదులు మా ఇంటి వారికి చెప్పుకోవడానికి, మా బిడ్డలను నీ రాజ్య వారసులుగా సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఈ మందిరంలో అనేక మంది తండ్రులు, ప్రార్థనాపరులైన తండ్రులను లేవనెత్తము నాయన. చక్కటి కుమారులను, కుమార్తెలను దేవుడి రాజ్యము కొరకు సిద్ధపరచగలిగిన కుటుంబాలను లేవనెత్తము తండ్రి. నా తండ్రి సరిలేడే, నా తల్లి సరిలేదే అని దుఃఖముతో ఉన్న వారికి నేనున్నాను అన్న నీ అభయమునిచ్చి నీవే మా తండ్రిగా ఉండి మమ్మల్ని ఆదరించుము నాయన. తండ్రులకు తండ్రిగా ఉన్నావు, కుమారులకు తండ్రిగా ఉన్నావు, కుమారులు కుమార్తెలకు కూడా నీవు తండ్రులుగానే ఉన్నందుకై వందనములయ్యా. పరమ తండ్రి మాకున్నాడన్న ధైర్యంతో, పరమ తండ్రిని పోలి జీవించాలనే ఆశతో పరిశుద్ధులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బెంగళూరులో ఏర్పాటు చేస్తుంది.
చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి, మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.
బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.